తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ల సమస్యకు నీళ్లొదిలించింది చంద్రబాబు సర్కార్. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే ప్రణాళికలు చేసిన అధికారులు మే నెల ముగిసిపోతున్నా కూటమి సర్కారు నిధులు విడుదల చేయలేదు. నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండుటెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర వేయటం లేదు. వేసవిలో ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతోంది, పరిష్కార మార్గం ఏమిటి, ఎంత నిధులు అవసరం అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్, జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసిన చంద్రబాబు సర్కార్ మే చివరిలో కేవలం చిల్లర విధిల్చింది. ఈ ఏడాది నదుల్లో ప్రవాహం తగ్గటం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్య నెలకొంది. కొన్ని చోట్ల వారం 10 రోజులకు కూడా నీరు అందటం లేదు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళంతో పాటు చాలా జిల్లాల్లో ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం రాస్తారోకోలు నిర్వహించారంటే ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటడం కొత్త కాకపోయినా ఈ ఏడాది తూర్పు గోదావరి లాంటి జిల్లాల్లో కూడా అడుగంటాయి. దీన్ని బట్టే రాష్ట్రంలో బోర్ల పరిస్థితి, తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని 20 మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లకు పడిపోయాయి. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నట్లు గుర్తించారు. మరో 20 మండలాల్లో కూడా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకర స్థాయిలో సగటున 100 నుంచి 150 మీటర్ల వరకు తగ్గిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 40 అడుగుల మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో గతంతో పోలిస్తే రక్షిత మంచినీటి పథకాలకు నీటి లభ్యత 50% తగ్గింది. ఫలితంగా వీటిపై ఆధారపడిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.